At KL Lake, you have the freedom to choose the subjects that fuel the engineering. UKL deemed to be university. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలులో దారుణ ఘటన కలకలం రేపింది. టీడీపీ కార్యకర్త షేక్ ఇంతియాజ్ బాషా హత్య రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మషూం బాషా దర్గా సమీపంలో డబ్బుల విషయంలో జరిగిన వాగ్వాదం ఘర్షణకు అనంతరం హత్యకు దారి తీసినట్లు తెలుస్తుంది. ఈ ఘటనలో పలువురు వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. డబ్బుల వివాదంతో ప్రారంభమైన ఘర్షణ హత్యకు దారి తీసిందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనలో వివిధ రాజకీయ అనుబంధాలున్న వ్యక్తుల పేర్లు వినిపించడం వల్ల రాజకీయ రంగు కూడా పులుముకుంటుంది. అయితే ఘటనకు గల అసలు కారణాలు, బాధ్యులు ఎవరు అనే విషయాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది. కర్నూలులో దారుణ ఘటన కలకలం రేపింది. టీడీపీ కార్యకర్త షేక్ ఇంతియాజ్ బాషా హత్య రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మషూం బాషా దర్గా సమీపంలో డబ్బుల విషయంలో జరిగిన వాగ్వాదం ఘర్షణకు అలాగే అనంతరం హత్యకు దారి తీసినట్లు తెలుస్తుంది. ఈ ఘటనలో పలువురు వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. డబ్బుల వివాదంతో ప్రారంభమైన ఘర్షణ హత్యకు దారి తీసిందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనలో వివిధ రాజకీయ అనుబంధాలున్న వ్యక్తుల పేర్లు వినిపించడం వల్ల రాజకీయ రంగు కూడా పులుముకుంటుంది. అయితే ఘటనకు గల అసలు కారణాలు, బాధ్యులు ఎవరు అనే విషయాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు. మురళి, చెప్పండి, కర్నూలులో దారుణ ఘటన కలకలం రేపింది, అసలు దాని గురించి అప్డేట్స్ ఏంటి? కర్నూలు నగరంలో, కర్నూలు ప్రశాంతంగా ఉన్నటువంటి నగరంలో ఒక్కసారిగా ఉలిక్కి పడే సంఘటన చోటు చేసుకుంది. కర్నూలు నగరంలోని పాత బస్తీలో ఉన్నటువంటి మషూం బాషా దర్గా వద్ద రాత్రి జరిగినటువంటి హత్య ఉదంతం ఒకసారిగా భయభ్రాంతులకు గుర్తిస్తుంది. ఏదైతే కర్నూలు నగరంలోని ఆ పాత బస్తీకి చెందినటువంటి ఇంతియాజ్ బాషా 35 ఏళ్ల వయసు గలటువంటి ఇంతియాజ్ బాషాను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చినటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఏదైతే అందరూ స్నేహితులు కలిసి ఆ ప్రాంతంలో కలిసి మాట్లాడుకుంటుండగా గుర్తు తెలియని వ్యక్తులు పక్కా సమాచారంతో అతను అక్కడ ఉన్నాడనే సమాచారంతో హత్య చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఏదైతే స్నేహితులే ఆ పాత కక్షలను మనసులో ఉంచుకొని అతన్ని
దారుణంగా హత్య చేశారన్న ఆరోపణలు మరోవైపు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి జరిగినటువంటి హత్యకు సంబంధించి కేసు నమోదు చేసుకున్నటువంటి కర్నూలు 1 పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దానికి సంబంధించినటువంటి ఏదైతే హత్యకు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలను అయితే పరిశీలిస్తున్నారు. మృతుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి బంధువులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు. అయితే ఇంతియాజ్ బాషా గతంలో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన తర్వాత టీడీపీలో చేరారు. టీడీపీ కార్యకర్తగా ఉంటూ పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది ఇతని మీద కట్టగట్టి మరి హత్య చేసినట్లుగా కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి కర్నూలు 1 పోలీస్ స్టేషన్ లో కేసు నమోదవగా సిఐ ఇంతియాజ్ మృతికి సంబంధించి పలు కీలక ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఈ స్నేహితుల మధ్య ఉన్నటువంటి పాత కక్షల లేదంటే డబ్బులకు సంబంధించినటువంటి విషయంలో జరిగినటువంటి హత్య లేక రాజకీయ కోణంలో ఇతను యాక్టివ్ గా ఉంటున్నారనే కారణంతో హత్య చేశారన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. మురళి, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మరి ఎవరి పేర్లైనా బయటకు వచ్చినాయా? అయితే ఇప్పటికే దీనికి సంబంధించి పోలీసులు అయితే ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఆ స్నేహితులు ఏదైతే డబ్బుల విషయం లేదా పాత గొడవలకు సంబంధించినటువంటి చర్చ మనసు అనుకుని నిన్న రాత్రి స్నేహితులందరూ కలిసి సంభాషిస్తున్న సమయంలో ఇరువురికి కూడా మాట పెరిగి ఘటనకు దారితీసింది. ఈ నేపథ్యంలోనే ఒక వ్యక్తి ఉన్న పలంగా అతనిపై బండరాయి తీసుకొని తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే కుప్పకూలినట్లుగా పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అయితే కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా ఈ ఘటనలో ఎవరు పాల్గొన్నారు అన్న అంశాలను పరిశీలిస్తున్నారు. మొత్తం మీద ఇవాళ సాయంకాలం లోపు ఈ ఘటనకు సంబంధించి ఎవరైతే ఈ హత్యలో పాల్గొన్నారో దానికి వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని పూర్తి సమాచారం తెలుపుతామని చెప్పి కూడా చెప్తున్నారు సార్. మురళి, మరి బాధితుడి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు ఈ ఘటనపై? అయితే బాధితుడి కుటుంబ సభ్యులు ఇప్పటికే పోలీసులను ఆశ్రయించి పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. తమ వ్యక్తి ఏదైతే ఈ నిన్న రోజున స్నేహితులతో కలిసి బయటకు వెళ్ళిన సమయంలో వాళ్ళంతా కూడా తరచుగా కలుస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే అందరూ కూడా కలిసి సంభాషిస్తుంటారు. పలు అంశాలకు సంబంధించి రాజకీయ అంశాలకు సంబంధించి కొన్ని బిజినెస్ సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి కూడా చర్చిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే తమకు కొందరి మీద అనుమానం ఉంది, వాళ్ళ పేర్లు కూడా పోలీసులకు తెలిపామని చెప్పి కూడా బంధువులు తెలుపుతున్నారు. రైట్ మురళి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.